హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చోకర్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే లక్ష్మీ కాయిన్స్ ఉంటాయి కదా, అవి పెద్దవి ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి కట్టర్తో. మరీ సగానికి కాకుండా కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. తర్వాత ఐపిన్ని చూపిస్తున్నాను కదా, ఫస్ట్ చిన్నది ఒకటి కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక ఐపిన్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇట్లాగ సెకండ్ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే లాకెట్కి అటాచ్ చేయడానికి. కాయిన్కి అయితే ఇట్లా గ్లో అప్లై చేసి ఐపిన్ ఉంటుంది కదా, ఇట్లాగా నేను చూపిస్తున్నట్టు ఇట్లా స్టిక్ చేసుకోండి. వాళ్ళది వచ్చి ఇట్లా కిందకి పూసలు ఎక్కించుకోవాలి కదా, వాటి కోసం స్టిక్ చేసుకోవాలి. ఇది ఒక కస్టమర్ అడిగారు ఇట్లా మొత్తం కింద మొత్తం పూసలు రావాలని చెప్పి, అందుకని నేను 3 ఇట్లా స్టిక్ చేశాను. దీని మీద మొత్తం గ్లూ అప్లై చేసి ఒక 5 to 10 minutes అట్లా వదిలేయాలి. అలా చేస్తే కుందన్స్ పక్కకు పోకుండా మంచిగా స్టిక్ అవుతాయి. ఇప్పుడు ఇది చూపిస్తుంది ఇయర్ రింగ్స్ కోసం. వీటికి ఓన్లీ ఐపిన్స్ ఒక 3 స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ దీనికి కూడా అంతే, స్టిక్ చేసుకొని గ్లూ అప్లై చేసి ఒక 5 minutes 10 minutes అట్లాగా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాం కదా లాకెట్ కోసం, ఇప్పుడు అది తీసుకొని గ్లూ అప్లై చేసుకొని కుందన్ స్టిక్ చేసుకుందాం. కుందన్స్ కలర్ అది మీ ఇష్టము. నేనైతే పింక్ ప్లస్ కింద గ్రీన్ పెడుతున్నాను. ఫస్ట్ అయితే 6కి ఐ షేప్ కుందన్ పెట్టుకొని పక్కన మూన్ షేప్ కుందన్స్ అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 వచ్చేది పెట్టుకోవాలి. కింద మాత్రం 4x4 స్క్వేర్ షేప్ కుందన్ ఉంటుంది కదా గ్రీన్ది, అది పెట్టుకుంటున్నాను. స్టిక్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చేసే కొద్ది అలవాటు అయిపోతుంది. అక్కడ మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసి జిర్కోన్ స్టోన్ పెట్టుకుంటున్నాను. చూసారు కదా, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్లూ మొత్తం స్టిక్ అయ్యాక లోరియల్స్ని యాడ్ చేసుకోవాలి. కింద 3 ఐపిన్స్ పెట్టాను కదా, ఒక్కొక్క ఐపిన్కి నేను వచ్చి 5 లోరియల్స్ పెడుతున్నాను. అలా పెడితేనే మొత్తం కింద మొత్తం పూసలు వచ్చాయి, అందుకని 5 పెట్టాను నేను. మీకు ఎక్కువైనా అనిపిస్తే 3 పెట్టుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది. నాకు కస్టమర్ ఇట్లా అడిగారు కాబట్టి నేను ఫుల్గా పెట్టేశాను. చూసారు కదా, ఇలానే టోటల్ 5 లాకెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియో కోసం ఒకటే చూపించాను, మిగిలిన వాళ్ళని విడిగా చేసి పెట్టుకున్నాను. ఇది ఒక్కటేసారి కూర్చుంటే అవ్వదు, ఎందుకంటే గ్లూ డ్రై అయినాక మళ్ళీ ఇవి పూసలు ఎక్కించుకోవడం కుందన్ స్టిక్ చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది, బాగుంటుంది. ఈ మెటీరియల్ ఏమన్నా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలానే టోటల్ 5 ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఒకదానికొకటి అటాచ్ చేసుకుందాం. లాకెట్స్కి మధ్యలో ఐపిన్స్ పెట్టుకున్నాం కదా, అవి 3 ఒక డైరెక్షన్లో 2 ఒక డైరెక్షన్లో పెట్టుకోవాలి. అప్పుడే ఇట్లా అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ ఒక డైరెక్షన్లో పెడితే మనం అటాచ్ చేయలేము. ఇప్పుడు దీనికి పర్ల్ లింక్ చైన్ అటాచ్ చేసుకుందాము. సైడ్కి వచ్చి 3 లైన్స్ కావాలి అని అడిగారు కస్టమర్, అందుకని నేను 3 లైన్స్ పెట్టాను. ముందే ఇట్లాగా పల్స్ని కౌంట్ చేసుకొని నేను కట్ చేసుకున్నాను, అట్లయితేనే ఈజీగా ఉంటుంది. సో ఈక్వల్గా వస్తుంది, మనం అడ్జస్ట్ చేసే పని ఉండదు. మ్యాక్సిమం 14 లేకపోతే 15 లేకపోతే 16 అంతే సరిపోతుంది. ఎలాగో మనం లాస్ట్లో అడ్జస్టబుల్ది చైన్ యాడ్ చేస్తాం కదా, అందుకని. ఇప్పుడు జంప్ రింగ్ తీసుకొని ఇట్లాగా యాడ్ చేసుకోవాలి. దానికి నేను ఇంకొక జంప్ రింగ్ పెట్టుకొని ఇట్లాగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పెట్టుకున్న జంప్ రింగ్కి హుక్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అంతే, ఫస్ట్ జంప్ రింగ్ యాడ్ చేసుకోవాలి, తర్వాత అడ్జస్టబుల్ది చైన్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి.
మీకు ఇది కావాలి అన్నా నేను కింద క్యాటలాగ్ ఇస్తాను. అందులో అన్ని ప్రైజెస్ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు డైరెక్ట్ అందులోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది టోటల్ సెట్ వచ్చి 350 రూపీస్. ఇప్పుడు ఇయర్ రింగ్ చేసుకుందాం. ఇయర్ రింగ్ కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఐ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి. సైడ్కి మూన్ షేప్ కుందన్స్, కింద వచ్చి స్క్వేర్ షేప్ కుందన్ గ్రీన్ది పెట్టుకోవాలి. ఇప్పుడు ఐ షేప్కి గ్రీన్ షేప్కి మధ్యలో ఇట్లా గ్లూ అప్లై చేసి జిర్కోన్ స్టోన్ పెట్టుకుంటున్నాను. కుందన్స్ కొంచెం డ్రై అయినాక బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసుకొని ఇయర్ స్టడ్ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ దీనికి కూడా అంతే. ఒక్కొక్క దానికి ఒక 5 లోరియల్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కుదిరితే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.